దర్శిత్ ఈరోజు మావిగన్ గురించే మాట్లాడుకుంటుంది అని చెప్తున్న నాయకులను చూస్తుంటే రాష్ట్ర ప్రజలు కూడా అసలు దాని గురించి వదిలేయండి, అసలు చెత్త అనే పరిస్థితికి వచ్చారు. ఎందుకు పదే పదే అమరావతిపై ఇంత విషయం ఎందుకు? ఈ రోజున చట్టబద్ధత కల్పించుకొని ఒక గెజెట్ తీసుకొని అంటే అందరూ కూడా చాలా సంతోషంగా మా రాష్ట్రం అమరావతి అని చెప్పుకుంటున్న తరుణంలో జగన్ గారి వ్యాఖ్యలు ఎలా చూడాలి, వాళ్ళ నాయకులు సపోర్ట్ని ఎలా చూడాలి? అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సుస్థిరమైనటువంటి రాజధాని, ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాల్సినటువంటి రాజధానిగా అమరావతిని 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే చూసాం. రైతులు ఏ విధంగా ఒక్క పిలుపు మేరకు కొన్ని వేల ఎకరాలు 34,000 ఎకరాల భూమిని ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా అందించినటువంటి పరిస్థితి చూసాం. తర్వాత ఇదొక సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్గా దీన్ని ఎలా తయారు చేయాలనుకుంటున్నారో చూసాం. ఇవన్నీ కూడా చూసాం. అయితే 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఆయన ఏం చెప్పాడు? నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని మాయమాటలు చెప్పి నమ్మబలికినటువంటి వ్యక్తి ఎన్నికల అనంతరం 3 రాజధానుల పేరుతో అసెంబ్లీలో బిల్లు పెట్టడం, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం, 2024 ఎన్నికల్ని 3 రాజధానులకు రెఫరెండం అని చెప్పడం, మరి అవి ఓడిపోయిన తర్వాత ఇవాళ కొత్తగా ఈ మావిగన్ అనే ఒక కొత్త డ్రామాకి తెరదీయటం అనేది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇది ఒక అస్థిరమైనటువంటి నాయకత్వానికి ఇది ఒక ఖచ్చితమైన నిదర్శనం. అదే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి నాయకత్వం కానీ 2014లో అయినా, 19 అయినా, 24 అయినా, ఇక ముందైనా సరే అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని, శాశ్వత రాజధాని అని చట్టబద్ధత కల్పించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటి, ఇది ఒక స్థిరమైనటువంటి నాయకత్వానికి నిదర్శనం అని ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేసినటువంటి కృషికి మరి అటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి అమరావతికి చట్టబద్ధత కల్పించేటటువంటి ప్రక్రియ జరిగి రేపో మాపో చట్టబద్ధంగా అమరావతి రాజధానిగా ప్రకటించబడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ తీసుకురావాలనే ఉద్దేశంతో మావిగన్ అని చెప్పి ఒక పేరు తీసుకొచ్చి జోకర్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రజలందరికీ ఒక సందేహం వస్తూ ఉంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తికి సిఆర్డిఏ పరిధి ఏంటో కూడా తెలియకపోవడం అనేది బాధాకరం. ఎందుకంటే సిఆర్డిఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి ఏంటండి, అటు మచిలీపట్నం నుంచి ఇటు దాదాపు నందిగామ దాకా, ఏదైతే మనకి అటు గుంటూరు నుంచి ఇటు దాదాపుగా నూజివీడు బోర్డర్ దాకా, ఇదంతా కూడా సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం. దీంట్లో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్లాన్ బి అని చెప్పి ఈయన ఏదో కొత్తగా సృష్టించినట్టు మావిగన్ అని చెప్పి మాట్లాడతాం అనేది, అది జనం ఏమనుకుంటా ఉన్నారంటే ఇది వివేకానంద రెడ్డి గారి హత్యలాగా ప్లాన్ ఏలు ప్లాన్ బిలు పనిచేయవు. ఇక్కడ ప్లాన్ ఏ అక్కడ ఏం చేశారు, గుండెపోటు అని చెప్పారు. ప్రజలందరికీ గొడ్ల పోటు అని తెలిసిపోయింది కాబట్టి ప్లాన్ బి అమలు చేసి చంద్రబాబు నాయుడు గారు చంపారని చెప్పి నారాస రక్త చరిత్ర అన్నారు. అది కూడా ప్రజలు నమ్మలా. అయితే దేనికైనా సరే ఇప్పుడు ప్రజలు కూడా ఇవాళ చాలా తెలివిగా పరిపక్వత ఆలోచిస్తూ ఉన్నారు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి అయితే లేదు. అయితే నిన్నగా మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎవరో విలేకరుల సమావేశంలో అడిగారు, ఎవరు ఇచ్చారండి మావిగన్ సలహా, ఏదో కొంచెం మతి భ్రమించినట్టుగా ఉంది, ఆ సలహాదారుడు ఎవరో చెప్పండి అంటే, విజయసాయి రెడ్డి గారు గతంలో ఉండేవారు కదా, కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి గతంలో కొట్టుకునేవారు. ఇప్పుడు ఈయన ఒక్కడే ఉండిపోయాడు కాబట్టి ఈయన మీదకి ఎక్కడ వచ్చేస్తుందనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి సలహాలు తీసుకోరండి అని చెప్పి బాల్ ఆయన కోర్టులోకి వేసాడు. అంటే ఈ పిచ్చి తొగ్గులకు సలహాలన్నీ జగనీయే, నాకు సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇవాళకి డిఫెన్స్ లో పడిపోయి ఈరోజు ఏం చేయాలో అర్థం కాక ఈ మావిగన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తిరస్కరిస్తా ఉన్నారు. కాబట్టి ఒక మీడియా హౌస్ మీద ఈరోజు దాడి చేయటం, మాయ చేసి డైవర్ట్ చేయాలని చూడటం అనేది ఖచ్చితంగా ఒక ఇంత బాధాకరం, శోచనీయం. సో ఈ రోజున రాష్ట్ర ప్రజలతో పాటు ఆనాడు ఇబ్బందులు పడ్డ అమరావతి రైతులు కూడా సుఖ సంతోషాలతో, అంటే వాళ్ళ నిండు ఆనందంతో ఈ రోజున వాళ్ళు జరుగుతున్న పనులు కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కానివ్వండి, చూసి సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాడు. లేకపోతే జగన్ ఎట్లా చూడాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రకరకాలుగా మాట్లాడి, అప్పుడు మీరు అన్నట్టుగా వైజాగ్ లేకపోతే కర్నూలు ఇటు విజయవాడ అని 3 క్యాపిటల్స్ అన్న తర్వాత మళ్ళీ వైజాగ్లో రిషికొండంతో వేసి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ప్రజలకు అర్థమవుతుందా లేదా? అంటే ఇది ఒకటండి, ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర రాజధానిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయడం అనేది ఇదే ప్రప్రథమం. అది ఆంధ్రప్రదేశ్కి, ఆ చరిత్ర ఆంధ్రప్రదేశ్కే దక్కింది. ఇది ఈ నేపథ్యంలో మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, 1631 రోజుల సుదీర్ఘమైనటువంటి అమరావతి రైతులు మహిళల పోరాట ఫలితమే ఈరోజు ఈ ఘన విజయం. అయితే ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే
1 + 6 + 3 + 1 = 11. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అచ్చొచ్చిన సంఖ్య 11. కాబట్టి ఏంటి ఇదంతా కూడా భగవంతుడి స్క్రిప్ట్గానే మేము భావిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో మేము ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాజకీయ పక్షాలు కూడా అమరావతి మా రాజధాని అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉంటే వైసీపీ మాత్రం రాష్ట్ర పరువు తీసేసే విధంగా పార్లమెంట్లో ఏ విధంగా అయితే అమరావతి బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి వాకౌట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? పోనీ మీరు 3 రాజధానులు చెప్పారు కదా, ఆ 3 రాజధానులకైనా వాళ్ళకి కట్టుబడి ఉన్నారంటే అది లేదు. అంటే అక్కడే మీ రాజకీయ అపరిపక్వత అనేది బయటపడతా ఉంది. ఇక్కడ ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు కర్నూలు ప్రాంతానికి సంబంధించిన వైసీపీ నాయకులు కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు కానీ ఏ మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తారు? ఈరోజు గతంలో ఏదైతే ఉత్తరాంధ్ర రాజధానిగా ఉండాలని చెప్పిన కృష్ణా గుంటూరు జిల్లాల వైసీపీ నాయకులు ఈరోజు ఏ మొహం పెట్టుకొని ప్రెస్ ముందుకు వస్తూ ఉన్నారని కూడా అడుగుతా ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాలు చేసేటప్పుడు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఉండాలి, ఒక సిద్ధాంతం ఉండాలి. ఏదో గాలివాటంగా రాజకీయాలు చేస్తే గాలివాటంగానే ఉంటుంది పరిస్థితి. మొన్న ఎట్లయితే గాలికి ఓడిపోయారో భవిష్యత్తులో కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని మీ నాయకుడి దగ్గర నుంచి అని తీసుకోండి. ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, అమరావతి మీద దుష్ప్రచారం చేయడానికి వైసీపీ నాయకులంతా కూడా కంకణం కట్టుకుని బయలుదేరారు. ఏదో అన్ని వేల కోట్లు అయిపోతుంది, ఇన్ని లక్షల కోట్లు అయిపోతుందని చెప్పి చెప్తే పార్లమెంట్లో మిథున్ రెడ్డి కూడా కొన్ని అబద్ధాలు చెప్పినటువంటి పరిస్థితి చూసాం. అమరావతికి పర్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియాకి పర్ ఎస్ఎఫ్టీ 7,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి తన విలాసాల కోసం, తన కుటుంబ విలాసాల కోసం రిషికొండలో కట్టినటువంటి ప్యాలెస్ పర్ ఎస్ఎఫ్టీ 30,000 రూపాయలు ఖర్చు అయింది. అంటే తన విలాసాలకేమో పర్ ఎస్ఎఫ్టీ 30,000 రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి రాజభవనం కట్టుకోవచ్చు. రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఒక రాజధాని నిర్మాణానికి పర్ ఎస్ఎఫ్టీ 7,000 ఖర్చు పెడితే అది భారీ ఖర్చుగా అయిపోయిందని చెప్తా ఉన్నారు. అంటే సిగ్గుండాలి వీళ్ళకి. ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, అమరావతిలో అవినీతి జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వీళ్ళు మాట్లాడేటందుకు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా అని కూడా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంది, ఆ రోజు ఏమైనా అవినీతి గతంలో జరిగి ఉంటే మీ ప్రభుత్వంలో విచారణ చేయొచ్చు కదా, దోషులను పట్టుకోవచ్చు కదా. అసలు ఏమీ లేనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్లోనే కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కదా. అటువంటిది నిజంగా ఇక్కడ ఏమైనా అవినీతి జరిగి ఉంటే మీరు కేసు పెట్టుకుని ఉండేవాళ్ళ? మీ మనస్సాక్షిని అడగని చెప్తుంది. కాబట్టి ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. వైసీపీకి కాలం చెల్లిందని ఈ సందర్భంగా భావిస్తాను. చివరిగా అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఆద్యంతం కూడా మొత్తం అంతా అమరావతిలో పెడుతున్నాడు, మొత్తం తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో పెడుతున్నాడు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏంటి, లేకపోతే మొన్న స్టీల్ ప్లాంట్ భూమి పూజ అయితే ఏంటి, గూగుల్ ఏ అయితే ఏంటి, ఇట్లా చూసుకుంటూ పోతే శ్రీ సిటీ నిర్మాణం అయితే ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అభివృద్ధి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు పదే అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ముందుగా వైసీపీ చేసేది ఏంటంటే దుష్ప్రచారం. ఇది మంచిది కాదు, ఇది జరగకూడదని కోరుకుంటారు. అది జరిగిపోయి ప్రజల్లో ఎప్పుడైతే ఒక ఆదరణ వస్తుందో క్రెడిట్ చోరీ చేస్తారు. ఇది మేమే చేసామని చెప్తా ఉంటారు. అయితే మన గతంలో చూస్తే కియా పరిశ్రమ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు, ఆంధ్రప్రదేశ్ కియా పరిశ్రమ తెచ్చింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు. అయితే దీన్ని మా తండ్రి గారి హయాంలో తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. అయితే నిన్నగాక మొన్న ఆర్సిలర్ మిత్తల్ ఏదైతే ఉత్తరాంధ్రలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి కార్యక్రమం చేశారో ఉత్తరాంధ్ర ప్రజలను ఎవరిని అడిగినా చెప్తారు అది కూటమి ప్రభుత్వ సారథ్యంలో లోకేష్ గారు కొంత కృషి చేస్తే వచ్చినటువంటి సంస్థ అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడు, ఇది నేను తీసుకొచ్చిందని చెప్తాడు. ఇంకొన్నాళ్ళు పోతే అంటే వినేవాళ్ళు ఉంటే స్వతంత్రం తెచ్చింది వాళ్ళ తాత రాజారెడ్డి గారు అని కూడా చెప్తాడు ఈయన. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి ఏంటి, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు, ఉత్తరాంధ్రని ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారో గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కడతామంటే భోగాపురానికి ఎర్ర బస్సు కూడా రాదు, ఎయిర్ బస్ అవసరమా, ఎయిర్పోర్ట్ అవసరం అని మాట్లాడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు భోగాపురం నేనే కట్టానని మాట్లాడితే అంటే జనాలు చెవిలో పూలు పెట్టుకున్నారంటున్నారా? ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని ఒక ఆటోమొబైల్ హబ్గా కానివ్వండి, ఇతరత్ర పరిశ్రమలన్నీ కూడా స్థాపించి అక్కడ వ్యవసాయానికి కూడా ఏదైతే హార్టికల్చర్ డెవలప్మెంట్కి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇవన్నీ కూడా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైతే ఆయన సారథ్యంలో పనిచేస్తూ ఉంటే దాని మీద విషయం జిమ్మే కార్యక్రమం చేయటం. పైగా అమరావతిలో ఈరోజు మరీ ముఖ్యంగా ఇటు క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, అటు అమరావతి నగర నిర్మాణం కానివ్వండి, ఇటు ప్రభుత్వ సముదాయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి నగరంగా అమరావతిని తయారు చేస్తూ ఉంటే గతంలో ఈయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి వీళ్ళ నాయకులతో కూడా మాట్లాడిచ్చారు కదా. అమరావతిని ఎడారన్నారు, అమరావతిని శ్మశానం అన్నారు, అమరావతిని ఒక సంబంధించినటువంటి రాజధాని అని చెప్పి సాక్షిలో కథనాలు రాపిచ్చారు. అంటే వీళ్ళకి
రాష్ట్రం బాగుపడటం అనేది ఇష్టం ఉండదండి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, మరి ఆనాడు ఏదైతే 22 ఎంపీ స్థానాలు ఉన్నాయి కదా, ఆ రోజు నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నువ్వు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు, ఆ రోజు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు అడగలేదు, ఆ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు ఎందుకు తీసుకురాలేదు? అంటే నీకు చేత కాదు, పక్కనాటి చేస్తా అంటే నువ్వు ఓర్చుకోలేవు. నీకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నాయకుడికి కూడా ఎప్పుడు ఎక్కడ శవాలు దొరుకుతాయా, ఎప్పుడు ఎక్కడ ఏడుపులు వినిపిస్తాయా, మనం వెళ్ళి వాలిపోదాం, దాన్ని రాజకీయం చేద్దాం అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్పించి రాష్ట్రం అభివృద్ధి చేస్తే వీళ్ళు తట్టుకునే మనుషులు కాదు, ఓర్చుకునే మనుషులు కాదు.